ఈ రెండవ పత్రికలో కూడా యోహాను రాసిన రెండవ పత్రిక దానికి అధ్యాయం 1 వచనం 7, యేసుక్రీస్తు శరీరధారే వచ్చునని ఒప్పుకోనని వంచకులు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఒప్పుకోనంటే హైందువులు అనుకోకండి, వీళ్ళు యూదులే. యేసుక్రీస్తు శరీరధారికి వచ్చాడని ఒప్పుకోలేనటువంటి వంచకులు లోకములోకి బయలుదేరి ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవులందరూ ప్రమాణం ఏంటంటే దేవుడు వచ్చాడు అంటారు తప్ప యేసుక్రీస్తు వచ్చారు అని చాలామంది ఒప్పుకోలేరు, చెప్పలేరు. ఎందుకంటే ఎలా డివైడ్ చేయలేరు. మరి గలతీ 4:4 చదివేటప్పుడు వాక్యం అంటుంది కదా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని రాయబడింది. దీన్ని బట్టి మనం చూస్తుంటే ఈ కుమారుడు వేరుగాను తండ్రి వేరుగా ఉన్నట్టే